అధికారుల మొరాయింపులు, అర్ధరాత్రి వరకు ఓటింగ్ తదితర ఘటనల నడుమ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక అందరి దృష్టి ఈ నెల 18న జరిగే రెండో దశ ఎన్నికలపైనే ఉంది. రెండో దశలో ఏ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది? బరిలో ఉన్న ప్రముఖులు ఎవరు? ఈ నెల 18న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు. రెండో దశలో బరిలో పలువురు ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికల తొలి అంకం ముగిసింది. ఇక అందరి దృష్టి ఈ నెల 18న జరిగే రెండో దశ ఎన్నికలపై పడింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం, 12 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. పక్కనున్న పాండిచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ ఏప్రిల్ 18నే పోలింగ్ నిర్వహిస్తారు. కర్ణాటకలో 14 చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాల్లో, యూపీలో 8, అస్సోం, బీహార్, ఒడిశాలో తలా 5 చోట్ల, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో తలా 3 చోట్ల, జమ్మూ కశ్మీర్లో 2 చోట్ల, మణిపూర్, త్రిపురలో తలా 1 చోట రెండో దశలో పోలింగ్ జరుగుతుంది. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలుంటే ఆగ్రా, అలీఘడ్, మధుర తదితర 8 స్థానాల్లో ఈ దశలో పోలింగ్ జరగనుంది. ఈ 8 బీజేపీ సిట్టింగ్ స్థానాలే. ఈసారి బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా జట్టుకట్టి బీజేపీతో తలపడుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మధుర నుంచి సినీ నటి హేమమాలిని బీజేపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆమెపై ఆర్ఎల్డీ నేత నరేంద్ర సింగ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశానని, అదే తనను గెలిపిస్తుందని హేమమాలిని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 97 నియోజకవర్గాల్లో 44 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో దిగుతున్నారు. ఈ దశలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో తుముకూరు నుంచి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ, శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో మొత్తం 6 లోక్సభ స్థానాలుంటే ఈ దశలో 2 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని కరూర్ నుంచి లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, చిక్కబళ్లాపూర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఉన్నారు. కేంద్ర మంత్రుల్లో సదానంద గౌడ బెంగళూరు నార్త్ నుంచి తలపడుతుండగా, ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ మరోసారి పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్, పీఎంకే నేత అంబుమణి రామదాస్, ఇటీవల ఎన్సీపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన తారిక్ అన్వర్ తదితరులు సైతం లోక్సభ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు గాను రెండో దశలో 14 చోట్ల ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే అందరి దృష్టి ప్రధానంగా మాండ్యా నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో ఉన్నారు. కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ భార్య నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిపై తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. సుమలతకు మద్దతుగా బీజేపీ అక్కడి నుంచి అభ్యర్థిని బరిలోకి దింపలేదు. దాంతో పోటీ నిఖిల్ గౌడ, సుమలత మధ్య కొనసాగుతోంది. 28 సిట్టింగ్ ఎంపీల్లో బీజేపీ 15 మందికి మాత్రమే తిరిగి సీట్లిచ్చింది. కాంగ్రెస్ 11 మంది సిట్టింగ్లకు గాను 8 మందికి తిరిగి అవకాశం కల్పించింది. అయితే అన్నాడీఎంకేలో మాత్రం 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో 33 మందిని పక్కన పెట్టింది.